ఇక ఢిల్లీ నుండి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వము 51% నేపథ్యంలో ఈ పరిశ్రమ కొనసాగుతూ ఉంది. మరి 2014లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా కోల్ బ్లాక్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసి పారదర్శకతతో ట్రాన్స్పరెన్సీతో వేలంపాటలో బొగ్గు బావులు అలాట్ చేయాలని ఆదేశించిన విషయం మనకందరికీ తెలుసు. కానీ దురదృష్టము అదే సమయంలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ వింత ప్రవర్తనలతో మొండి వైఖరితో సింగరేణి వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దేశంలో అన్ని రాష్ట్రాల పిఎస్సీలు కానీ కేంద్ర ప్రభుత్వ పిఎస్సీలు కానీ వేలంపాటలో పాల్గొని బొగ్గు గనులు తీసుకుంటున్నప్పుడు సింగరేణి వేలంపాటలో పాల్గొనకుండా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తీరని ద్రోహం సింగరేణికి చేయడం జరిగింది. దాని కారణంగా కొత్త బ్లాకులు లేక ఉత్పత్తి పడిపోవడం, మైనింగ్ అవుతున్నటువంటి బ్లాకుల్లో నాణ్యమైనటువంటి బొగ్గు లేకపోవడం, మరొక దిక్కు ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా సింగరేణి బొగ్గును సింగరేణి విద్యుత్తును తీసుకొని ఆ యొక్క డబ్బులు సింగరేణికి జమ చేయకపోవడం, సింగరేణికి వస్తున్నటువంటి ఆదాయాన్ని గండికొట్టే విధంగా చర్యలు తీసుకోవడం, పూర్తిగా రాజకీయ వేదికలకు సింగరేణిని ఉపయోగించుకోవడంతో సింగరేణి ఈరోజు అనేక రకాల కష్టాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో 2015లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సింగరేణికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థకు ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్ కేటాయించడం జరిగింది. 2015లో కేటాయిస్తే మొన్నటి వరకు నైని కోల్ బ్లాక్ విషయంలో కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఒరిస్సాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దానికి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటే కనీసం కేసీఆర్ పోయి మాట్లాడడం కానీ సమస్య పరిష్కరించడం కానీ చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం కోల్ బ్లాక్ ఇచ్చినప్పటికీ కూడా క్యాప్టివ్ మైన్ కింద చివరకు అక్కడ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బీజేడీ పోయి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈరోజు నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు ఇప్పించి ఈరోజు అక్కడ కోల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. చివరకు దాన్ని ఎండిఓ కోసం టెండర్లు వేస్తే ఏ రకంగా మంత్రులు కొట్లున్నారో, ఏ రకంగా మంత్రులు కొట్లాడుకున్నారో, రోడ్డుకి ఎక్కారో, బజార్న పడ్డారో మనం చూసాం. సింగరేణి నష్టపోతుందని ఎవరికి బాధ లేదు, మాకు కమిషన్లు రాకపోయే అనేటువంటి పరిస్థితి సింగరేణిలో మీ ప్రచార ప్రసార సాధనాల్లోనే వచ్చిన విషయం మనం చేస్తా ఉన్నాం. నేను చెప్తున్న ఆరోపణ కాదు. చివరకు ఇటీవల తాడిచర్ల 2 దాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సింగరేణి కార్మికులను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణను దృష్టిలో పెట్టుకొని తాడిచర్ల 2 అలాట్మెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఒక బ్లాకు మణుగూరులో పీకేఓసి డిప్ సైడ్ బ్లాక్ ఇప్పుడు ఆక్షన్లో పెట్టాము. ఆ బ్లాక్ కూడా సింగరేణికి రావాలి,
అనేటువంటి దృక్పథంతో సింగరేణి కార్మికుల తరఫున మరి అనేక మంది పెద్దలతో మాట్లాడి